ఆయన యొక్క మాట ఒక్కొక్కసారి హృదయాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అది ఎంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది. నెమ్మదిని అనుగ్రహించి సంతోషాన్ని రేపుతుంది. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 11 వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నడిపించును. ఈ యొక్క మాటను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రతి ఒక్కరిని గురించి ప్రభు అనేది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మనమైతే మనకి కష్టం కలిగినప్పుడు ఆయన సహాయం చేసినప్పుడు మాత్రమే ఆయన స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి వారైతే ఎల్లవేళలా దేవుడు తమ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. ఈ రాత్రి కాలంలో నువ్వు ఏ విషయం సందేహించుకో. ప్రభు నీకు తోడి ఉన్న అన్ని విషయాలు నడిపిస్తూ ఉన్నారు. ఏ కీడు నీ గుడారాన్ని సమీపించదు. ఆమేన్.